ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు 6 విధానాలను రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఏటా ఇచ్చే అవార్డులకు గాను 6గురిని ఎంపిక చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఆదిత్య బిర్లా గ్రూప్నకు చెందిన ఆద్యం హ్యాండ్ ఓవెన్తో కలిసి పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ ఒప్పందం చేసుకుంది. నరేంద్ర మోదీకి ది డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ను ప్రదానం చేయనున్నట్లు ది కామన్వెల్త్ ఆఫ్ డొమినికా ప్రకటించింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ మేయర్గా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మహేష్ కిచి ఎన్నికయ్యారు. పినాకా గైడెడ్ ఆయుధ వ్యవస్థల్ని సైన్యంలో ప్రవేశపెట్టడానికి ముందు మరో పరీక్షను DRDO విజయవంతంగా పూర్తి చేసింది. మేఘాలయ వేర్పాటువాద సంస్థ HNLCపై కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా తులసి గబ్బార్డ్ను నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా అటార్నీ జనరల్గా మ్యాట్ గేజ్ ఎంపికయ్యారు. ప్రపంచంలో అతిపెద్ద పగడంను నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో సైంటిస్టులు గుర్తించారు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మొదటి T20 మ్యాచ్లో పాకిస్తాన్పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో న్యూజిలాండ్పై శ్రీలంక ఘన విజయం సాధించింది. నితిన్ హీరోగా రూపొందిన రాబిన్ హుడ్ చిత్రం యొక్క టీజర్ను గురువారం చిత్ర బృందం విడుదల చేసింది. భారత్ వాణిజ్య ఎగుమతులు గత నెలలో 2 ఏళ్ల గరిష్టానికి చేరాయి. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణాలు గత నెలలో 4 నెలల గరిష్టానికి చేరాయి. సెమీకండక్టర్ల రంగంలో 10 లక్షల ఉద్యోగాల కల్పన జరగనున్నట్లు NLB సర్వీస్ నివేదిక తెలిపింది.